పేరు మాకు మీరు అతిథులు కావాలి. నేను ఎట్లా అప్పుడులో फोटोज काవాలి నమస్తే श्रीनिवास मंजुला नायकत्व बोलो भारत माता की बोलो भारत माता की जय श्री राम आड़े ब्रदर नायकत्व आड़े ब्रदर नायकत्व माता की नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व बंडी संजय गारी नायकत्व भारत माता की भारत माता की बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद नेहरू श्रीनिवास नायकत्व नेहरू श्रीनिवास मंजुला गारी नायकत्व नेहरू श्रीनिवास मंजुला गारी नायकत्व आड़पुरवर्ण नायकत्व बोलो भारत माता की जय जय श्री राम जय श्री राम ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మున్సిపల్ ఎలక్షన్లో 18వ వార్డు నుంచి మేరుగు మంజులా శ్రీనివాస్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీకి చెందిన కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు మీరందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పాల్గొన్న అందరూ కూడా ముఖంగా నా యొక్క శుభాకాంక్షలు. ముఖ్యంగా దాన్ని బంద్ కాబట్టి వాళ్ళ గెలుపు కోసాన్ని అందరూ కూడా తప్పకుండా కృషి చేసి గెలిపిస్తారని ఆశిస్తూ 2 విషయాలు మీకు చెప్తాం. లెక్కలు అన్నమాట. లెక్కలు 2 సార్లు అంటే 10 సంవత్సరాలు ఈ యొక్క రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్, మరి కల్వకుంట్ల తారక రామారావు గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా, అంతకుముందు మనకు మంత్రిగా పనిచేయడం జరిగింది. మా బీజేపీ వాళ్ళ దగ్గర నీతి నిజాయితీ డబ్బులు కూడా లేవు. మరి వాళ్ళ దగ్గర ఏముంది అంటే మొట్టమొదటిగా వాళ్ళు ఎన్నికైనప్పుడు 5-6 నెలల పెన్షన్స్ మాయం చేశారు. అది ఫస్ట్ గిఫ్ట్ అన్నమాట.
తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉన్నది డబుల్ ధమాకా యొక్క కౌన్సిలర్లు చాలామంది దగ్గర ఒక 100 ఇళ్ళు వాళ్ళు 10 ఇళ్ళు ఇస్తే ఒక్కొక్క దగ్గర ఒక ₹1,00,000 పైన తీసుకొని వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అంటే 100 లెక్క పెడితే ₹1,00,00,000 అదొక కోటి. తర్వాత ఈ 10 ఏళ్లలో ఒక వార్డులో ఒక సంవత్సరాన్ని ఒక 10 ఇళ్ళు లెక్కేసుకున్నా ఒక 100 ఇళ్ళు అయితే ఏ ఇల్లు కూడా వాటిగా కట్టింది. ఇల్లుకి లక్ష వేసుకున్నా అవి ఒక ₹1,00,00,000 అంటే 2 కోట్లు దాటి వాళ్ళకి డబ్బులు వేసుకోవడం జరిగింది. మరి ఆ డబ్బు ప్రభావం ఒకరు పనిచేస్తే మీరు మళ్ళీ మోసం. కాబట్టి ఆ ప్రలోభాలం అంటే ఈరోజు ఎలక్షన్లు ఎట్లయినాయి అంటే ఎన్నికలు అంటేనే డబ్బు, మద్యం, ఆ మోర్లు బిర్యానీ ఒక్కొక్కరి ఇల్లు ముంగట మంచి మోరున్న పలకొడితే ఒక్కొక్కరికి 50,000 ఖర్చు వస్తాయి. నాకైతే ₹1,00,000 ఖర్చు వచ్చాయి. కాబట్టి చేసిన ఘనకార్యం ఏంది? పెన్షన్లు లేవు 10 ఏళ్ళ నుంచి. ఒక ముసలామ చచ్చిపోయినాక 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా కూడా కొత్త పెన్షన్ రాలే. ఆ ఇంట్లో ఉన్న ముసలైన చనిపోతే మళ్ళీ ముసలామెకు రాలే. కొత్త రేషన్ కార్డు లేవు. 6 గ్యారెంటీలు ఇప్పుడు కాంగ్రెస్ అవుతుందో కాంగ్రెస్ ముచ్చట 6 గ్యారెంటీలు 60 అబద్ధాలని చెప్తా. ఎట్లా అంటే ఉద్యోగం లేని వాళ్ళకు 18 సంవత్సరాలు నిన్న మహిళలకు 2,500 ఇస్తాను, ఉచితంగా స్కూటీలు ఇస్తాను. పెళ్ళి అయితే తులం బంగారం. ఎవరికైనా నచ్చిందా తులం బంగారం? తులం బంగారం రాదు. బస్సు కథ తీసుకుంటే మగోళ్ళ దగ్గర ఆడోళ్ళకు ఫ్రీ పెట్టి మగోళ్ళ దగ్గర రేట్ పెంచే కార్యక్రమం పెట్టుకొని ఆడోళ్ళకు ఫ్రీ ఇచ్చి మగోళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాం. ఇలా పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మహిళల ఎంటికలు తీసుకొని సౌరాలు కుట్టించేటువంటి పని చేస్తారు. మన పూర్వీకి మనకే కోట్లు కుట్టిస్తారు. కాబట్టి ఇట్లాంటి మోసపూరితమైన వాగ్దానాలు కావచ్చు, ఇప్పటిదాకా నడిచినటువంటి రాజ్య పరిపాలన సర్వనాశనం చేసింది. ఇప్పుడు వచ్చే ఈ ఆర్థిక సంవత్సరం ఏదైతుందో మార్చిలో డబ్బులు రావాల్సింది కాబట్టి మొన్ననేమో గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టిర్రు, ఇప్పుడేమో మున్సిపల్ ఎలక్షన్ పెట్టిర్రు. సంవత్సరం అయిపోయింది, అది 2 ఏళ్ళు అయింది. ఒక్కొక్క పల్లెటూళ్ళలో సర్పంచులు పనులు చేసి 10 లక్షలు 20 లక్షలు బాకీ ఉంటే వాళ్ళకి పైసలు లేక కొద్దిమంది ఉరిపెట్టుకున్నారు, కొద్దిమంది పాయిజన్ దాకా చచ్చిపోయారు. అయినా ఇప్పటికి వాళ్ళు డబ్బులు వస్తారు. ఇక మన బతుకమ్మ చీరల కథ మనం బతుకునే నాశనం చేసారు. వీళ్ళందరూ బాగా గొప్ప చెప్తారు కదా, సిరిసిల్ల నుంచి దాదాపు 10,000 మరమగ్గాలు అమ్ముకున్నారు తుప్పు కింద. ఇది కథ వాళ్ళు. ఇప్పుడు ఏమంటారు, మేము కార్మికుని యజమాని చేస్తాం, వర్కర్ టు ఓనర్ అన్నారు. ఒక దిక్కేమో ఉన్న సాచాలు అమ్ముకొని యజమానులు ఆసాములు అందరూ వర్కర్లు అయితే ఇప్పుడు వాళ్ళను యజమానులు చేస్తారట. ఎక్కడికి వెళ్ళేదో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ మున్సిపాలిటీకి వచ్చే నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడు వచ్చే నిధులు దాదాపు 400 కోట్లు బకాయి ఉంటే ఇప్పుడు ఎలక్షన్ పెట్టడం వల్ల మనకు డబ్బులు వస్తుంది. రాబోయే 2026 నుంచి 31 5 సంవత్సరాల కొరకు 16వ ఆర్థిక సంఘం నుంచి దాదాపు 11,000 చిల్లర కోట్లు మన రాష్ట్రానికి రాబోతుంది. కాబట్టి ఏది చేసినా మనకి ఇచ్చేటువంటి రేషన్ బియ్యమైనా మోదీయే. ఇక్కడ బాత్రూమ్లు కట్టుకున్నారు స్వచ్ఛ భారత్ కింద, అవి 3 పైసలే. బయటకు వెళ్తే లైట్లు కనిపిస్తే అవి మోడీయే, రోడ్లు మోడీయే, మోర్లు మోడీయే. అంటే అణువు ప్రతి జాగాలో మోడీ పైసలు. ఎక్కడైనా చెప్తురా 6 కిలోల బియ్యం ఏదైతుందో మోడీ అని ఎక్కడ చెప్పరు. కనీసం బోర్డు కూడా పెట్టే గతి లేదు. పాత పడ్డే మీకు కనిపిస్తున్నాయి, మొన్న వర్రితే అవి పెట్టిరు. కాబట్టి ఇప్పటికైనా మీరు దయచేసి మీరు చెప్పాల్సింది అంటే ఈ విషయాలు వాళ్ళకి చెప్పాలి. ఇట్లాంటి నీతివంతులు బుద్ధిమంతులు ఫోన్ చేస్తే మీ ఇళ్ళకి వచ్చి పనిచేసే వ్యక్తులను ఎన్నుకుంటే మీకు మేలు జరుగుతుంది, సిరిసిల్లకు కూడా మేలు జరుగుతుంది. కాబట్టి ఆ ప్రయత్నాలు మీరు చేసి మరి ఈ మంజుల శ్రీనివాస్ గారు అయితే ఉన్నారో వాళ్ళకు ఓట్లు వేసి గెలిపిస్తే మీకు మంచి జరగడానికి అవకాశం ఉంది తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతా నా పేరు 18 వార్డు నుండి బీజేపీకి పోటీ చేస్తున్నాను. అలా గెలిపించండి. 18వ వార్డు ఈరోజు పార్టీ కార్యాలయానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా పెద్దలు ఆడే రవీందర్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మా ఇన్ఛార్జి కృష్ణారావు గారికి ధన్యవాదాలు. 18వ వార్డులో గతంలో చేసిన దానికంటే గతంలో నేను పోటీ చేసి కొద్ది తేడాలో ఓటమి చూసిన 18వ వార్డు ప్రజలు నమ్ముకొని 2వసారి కూడా పోటీ చేస్తున్నా. నేను ఎలాంటి డబ్బులకు ఎలాంటి వాటికి నమ్మకుండా పోటీ చేస్తున్నా. 18వ వార్డు ప్రజలు ఇది గమనించి గతంలో చేసిన అభివృద్ధి కంటే ఎక్కడెక్కడైతే నీటి కష్టాలు ఉన్నాయో వాళ్ళకు బోర్లు వేయడం కానీ, డ్రైనేజ్ సౌకర్యం కానీ, మంచినీళ్ళు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ,
ప్రభుత్వం సంబంధించిన పెన్షన్లు కానీ అన్నీ ఎలాంటి ఆశ ఎలాంటిది నేను దేనికి లొంగకుండా స్వచ్ఛందంగా పనిచేస్తా అని ప్రజల ముందుగా ప్రతిజ్ఞ చేస్తున్నా.